కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి పాలనలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని వైసీపీ నేత భరత్ కుమార్ విమర్శించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదేశాల ప్రకారం శాంతియుతంగా ఆపాలమ్మా, శాంతియుతంగా బైక్ ఒకసారి ఆపాలమ్మా. మీరు మనకి నిన్న గౌరవ పోలీసు అయితే గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన అధికారులను గౌరవించాం. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్న అనకాపల్లిలో ప్రజల తరఫున మేమందరం పోరాడుతాం. మీరు అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయించినా కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా నాయకులు అందరమే అండగా ఉంటాం. మేమందరం తప్పకుండా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి పేద ప్రజలకి గిఫ్ట్గా రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి అందిస్తామని, ఈ సంక్షేమం అంతా మళ్ళీ యథావిధంగా ప్రజలకు అందిస్తామని మాటిస్తూ మరొక్కసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకి, ముఖ్యంగా ఇక్కడ సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదేశాల ప్రకారం శాంతియుతంగా ఆపాలమ్మా, శాంతియుతంగా బైక్ ఒకసారి ఆపాలమ్మా. మీరు